ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. త్వరలో జరగబోయేది ఇదే. పాలు పాలుగా నీరు నీరుగా మారబోతున్నాయి. ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి. మేషరాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి ఫలితాలు, వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం, 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం, 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో శుభవార్తలు వినబోతున్నారా, అశుభవార్తలు వినబోతున్నారా, ఎలాంటి విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారి యొక్క జీవితంలో ముఖ్యంగా వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే వ్యాపార రీత్యా కూడా రాబోయేటటువంటి కాలం కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎంతో కాలం నుండి ఏదైతే వ్యాపారం పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారం అనేది కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టుకోగలుగుతారు. తద్వారా లాభం అనేది కూడా చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే కనుక మేషరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు గణనీయమైన మార్పులు మరియు సవాళ్లు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇటు మంచి మార్పులే కాదు, సవాళ్లు కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ సవాళ్ళన్నిటి నుంచి కూడా మీరు ధైర్యంగా బయటికి రాగలిగితే కనుక అభివృద్ధిని చూస్తారనేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. శ్రమకి తగినటువంటి ఫలితాలు అనేవి కూడా చూడగలుగుతారు. చాలా మంది శ్రమ లేకుండానే ఈ రాశి వారు చాలా బాగా సంపాదించేస్తున్నారు అంటూ ఎంతమంది అయితే మిమ్మల్ని బాధ పెట్టారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు. నిజాయితీగా కనుక మీరు పని చేశారంటే, శ్రమని నమ్ముకుని పని చేశారంటే అభివృద్ధి ఖచ్చితం అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. ఆటంకాలన్నీ దూరం అవుతాయి. ఒకవేళ చిన్న చిన్న ఆటంకాలు కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే కాదు, వ్యాపారాలు చేసే వారికి కానీ ఎవరికైనా కూడా ఏవైనా ఆటంకాలు ఎదురైనా వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఆ ఆటంకాలన్నిటినీ కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో అయినా కూడా కమ్యూనికేషన్ వీరికి చాలా అవసరం. ఎన్నో ఆఫర్లు కూడా రాబోతూ ఉన్నాయి. విజయవంతమైన ఇంటర్వ్యూలకి కూడా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కెరియర్ మలుపుల్లో మీరు గణనీయమైన మార్పు ఉన్న రిస్క్తో కూడినటువంటి సమస్యలు, రిస్క్తో కూడినటువంటి ప్రాజెక్టులు కూడా చేయాల్సి రావచ్చు. రిస్క్ లేకపోతే జీవితంలో ఏదీ లేదు అని అంటుంటారు కదా. రిస్క్ చేస్తే మాత్రం ఈ సమయంలో ఉద్యోగరీత్యా బాగానే కలిసి వస్తుంది. ఏ విషయంలో అయినా కూడా కలిసి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందంటే మేషరాశి వారికి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడనే కాదు, గతంలోనైనా పోయిన సంవత్సరమైనా రాబోయేటటువంటి కాలంలోనైనా కూడా డబ్బుకు లోటు ఉండదు. ఈ రాశి వారు ఆర్థికంగా ఎప్పుడూ కూడా చాలా బాగా సంపాదిస్తారు. వీరి జాతక రీత్యా ఆర్థికంగా డబ్బు కావాల్సిన ప్రతిసారి చేతికి అందుతుంది. కానీ ఈ రాశి వారు చేసేటటువంటి పొరపాటు అధిక ఖర్చు. ఎంత డబ్బు వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడమా బయటికి ఇచ్చేయడమా అనేది మన మీద ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే మీరు గణనీయమైన అభివృద్ధిని చూడాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక పరంగా మీరు స్థిరంగా ఉండాలి అంటే ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నమే తప్ప బయటికి పంపే ప్రయత్నం చేయొద్దు. అంటే అనవసరపు ఖర్చులు చేస్తారు. ఏదైనా ఫంక్షన్స్కి ఇంట్లోకి కావాల్సినటువంటి వాటికి ఖర్చు చేసినా పర్వాలేదు. కానీ రాశివారు అనవసరపు ఖర్చులు, అధికంగా అక్కర్లేని వాటి కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లోకి ఏదైనా కావాల్సిన వస్తువు కాకుండా ఇతర వస్తువులు అధికంగా కొనుగోలు చేయడం కానీ, అధికంగా వేరే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువు మా దగ్గర లేదని అలాంటి వస్తువే కావాలని కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అనవసరం లేనటువంటి పనులు. సురక్షితమైన భవిష్యత్తు ఉండాలంటే ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. జాతకరీత్యా కూడా గ్రహాలు అన్ని అనుకూలించి చూస్తే ఆర్థికంగా బాగుంటుంది. కానీ మీ మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవిత విషయానికి వద్దాం. మేషరాశి వారు కుటుంబ జీవితానికి సాధారణంగానే దూరంగా ఉంటారు. ఈ సమయంలో కూడా అదే దూరం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చాలా మంది కుటుంబానికి సంబంధించి మీకు చాలా సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అవి తీసుకోవడం కూడా మీకు మంచిదే. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు అన్ని విధాలుగా కూడా లభిస్తాయి.
వారితో మీ యొక్క బంధాన్ని మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబం అవసరం లేదు అనేటటువంటి స్థితికి మాత్రం వెళ్ళవద్దు. కుటుంబం విషయంలో మాత్రం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ చేతుల మీదుగా శుభకార్యం జరగబోతుంది ఈ సమయంలో. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది మీ కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడే విధమైనటువంటి నిర్ణయం తీసుకోండి. పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి విద్యా జీవితంపై కాన్సన్ట్రేషన్ చేయకపోతే వారికి ఏ విషయాల్లో అధిక ఆసక్తి ఉంది అన్నది మీరు తెలుసుకుని వారిని ముందుకు నడిపిస్తే కనుక మీ సంతానం బాగుంటుంది. మీ సంతాన రీత్యా కూడా మీరు చాలా ఆనందంగా ఉండగలుగుతారు. వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వారు కూడా వారి యొక్క జీవితంలో అన్నీ మీకు షేర్ చేసుకోగలుగుతారు. కాబట్టి సంతానం గురించి కొద్దిగా ఆలోచన చేయండి. వారికి ఏది నచ్చిందో అది చేయించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మేషరాశి వారు చేయాలి. ఆరోగ్యరీత్యా చూస్తే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది. శారీరక శక్తి మరియు ఉత్సాహం బలంగా ఉంటాయి. శక్తివంతంగానే ఉంటారని చెప్పుకోవాలి. మరియు అభివృద్ధి పరమైనటువంటి చాలా విషయాలు కూడా వినబోతూ ఉన్నారు. వ్యక్తిగత బాధ్యతల్ని కూడా సులభంగా మీరు ప్రతిదీ కూడా నిర్వర్తించగలుగుతారు. దీని కారణంగా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. దీర్ఘకాలిక అలసట, జీర్ణ సమస్యలు లేదా నిద్రలేని సమస్యలు వంటివి తరచూ వచ్చే అవకాశం ఉండవచ్చు. అయితే ఈ సమస్యలు ఉన్నట్టయితే కొద్దిగా మీరు ఆరోగ్యంపై కాన్సన్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. పోషకమైన ఆహారం తీసుకోవాలి. అనవసరమైన ఆహారం మానేసి. ఇక ఈ రాశి వారి యొక్క వ్యాపారరీత్యా చూసుకున్నట్టయితే అనేక అవకాశాలతో వ్యాపారం ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. వ్యాపారం నుంచి విముక్తి కావాలన్నా తీసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టుకోవచ్చు. సామాజిక వర్గాల నుండి, ఖాతాదారుల నుండి మరియు గురువుల నుండి మద్దతు అనేది కూడా అన్ని విధాలుగా లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపార మార్గాల్ని కూడా అన్వేషించేటటువంటి కాలవిధి అని చెప్పాలి. అడ్డంకులన్నీ దూరం కాబోతూ ఉన్నాయి. ఊహించిన సవాళ్లు ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటారు. గణనీయమైన రిస్క్ కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు లేదా ఎక్కువ శాతం అందరినీ నమ్మేసి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యుల మాట వినండి. మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటటువంటి వ్యక్తుల మాట వినండి. అలా చేసి కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా వ్యాపారరీత్యా కూడా స్థిరమైనటువంటి అభివృద్ధిని చూస్తారు. లేదంటే మేషరాశి వారికి ఉన్న అలవాటు అధికంగా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలా నమ్మి కనుక పెట్టుబడులు పెట్టారంటే మీ కష్టాలు మీరే కొని తెచ్చేసుకున్న వాళ్ళు అవుతారు. చదువు రీత్యా చూస్తే మేషరాశిలో జన్మించినటువంటి వారికి చదువు రీత్యా కూడా అంకిత భావంతో ఉంటారు కాబట్టి విజయవంతమైన గుర్తింపు సాధిస్తారు. పోటీ పరీక్షలు లేదా ఉన్నత విద్యకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఈ కాలం కలిసి రాబోతోంది. క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చదువు రీత్యా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులు తమ చదువులో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో అదనపు ప్రయత్నం, పట్టుదల మరియు ఒత్తిడిని మీరు చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కమ్యూనికేషన్ని పెంచుకోండి. అప్పుడు మీ విద్యా జీవితం పరంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. పరీక్షల విషయంలో మరియు ఫలితాల విషయంలో కొన్నిసార్లు ఎక్కువ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెద్దవారి సహాయ సహకారాలు తీసుకోవడం అనేది మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి విషయంగా చెప్పవచ్చు. చదువుపై చాలా వరకు కూడా దృష్టి అనేది పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. చూశారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో రాబోయే మార్పులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.